హాయ్ క్యూటీస్. ఎప్పుడు కళ్యాణి అనే పర్సన్ని ఒక స్పిరిచువల్ టాపిక్స్లో కానీ స్పిరిచువల్గా చూడడం కానీ అవి చెప్పడం వరకే విన్నారు కదా. ఈ రోజు నుంచి నేను కొన్ని టాపిక్స్ అనేవి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నేను ఒక టాపిక్ చెప్తాను, దాన్ని బట్టి ఇలాంటివి చెప్పొచ్చా లేదా, ఓకే మీకు నచ్చుతున్నదా లేదా అనేది నాకు చెప్పండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ లవ్. ఈ లవ్ టాపిక్ చెప్తూ నేను దానికి సంబంధించిన ఒక బుక్ గురించి నేను రివీల్ చేస్తాను. లాస్ట్లో ఒక బుక్ గురించి రివీల్ చేస్తాను. ఆ బుక్ గురించి చూడండి. లవ్ అంటే అందరూ ఏమనుకుంటామంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న దానిని లవ్ అని అనుకుంటారు చాలా వరకు. నో అండి, అంతకు మించిన లవ్ ఒకటి ఉంది ప్రపంచంలో. ఒకటి అమ్మ ప్రేమ ఇవన్నీ లవ్వే వస్తాయి, కానీ అంతకు మించిన లవ్ ఏంటంటే సెల్ఫ్గా లవ్ చేసుకోవడం. అంటే మనకి మనం లవ్ చేసుకోవడం అనమాట. ఈ ప్రపంచంలో అన్నిటికైనా గొప్పగా ఉన్న లవ్ ఏదన్నా ఉందంటే మనకి మనం లవ్ చేసుకోవడం. మనకి మనం లవ్ చేసుకోకపోతే అసలు బతకలేం, జీవించలేం. అయితే ఈరోజు సెల్ఫ్ లవ్ గురించి కొన్ని విషయాలు నా వరకు నేను తెలుసుకునే మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. ఓకే క్యూటీస్, ఫస్ట్ సెల్ఫ్గా లవ్ చేయాలి అని అనుకోనందుకు ఏంటంటే ఫస్ట్ మనకు మనం లవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన పైన మనకి చాలా నమ్మకం, హోప్స్. ఎదుటి వాళ్ళు ఎంతమంది మనం ఊరి చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని నువ్వు ఈ వర్క్ చేయలేవు, నువ్వు ఈ పని చేయలేవు, నీకు ఇది నీ చేతనవ్వదు, నువ్వు ఇంతేనా అని అన్నప్పుడు ఎవరేమనుకున్నా పర్లేదు, లీవ్ ఇట్, నేను మాత్రం మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అలా వెళ్ళకపోతే లైఫ్ అక్కడితోనే ఆగిపోద్ది అనమాట. అంటే మన కాలం మనమే ఆపుకున్నట్టు అవుతాం అనేది ఫస్ట్. సెకండ్ థింగ్, నువ్వు వర్క్ చేసినప్పుడు చాలామంది లేడీస్లో ఉండే ఒక బ్యాడ్ ఆర్ గుడ్ అలవాటు అండి. నాకు తెలిసినంత వరకు బ్యాడే అని అనుకుంటా. ఎందుకు అంటే చాలామంది చుట్టూ లేడీస్ కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఎక్కువ ఆడవాళ్ళలో ఉంటుంది అనమాట ఇది. మనం ఏంటంటే ఒక వర్క్ చేసినప్పుడు నా హస్బెండ్ గుర్తించట్లేదు, నా పిల్లలు గుర్తించట్లేదు, ఎందుకు నేను ఈ వర్క్ చేయడం, నన్ను ఎవరూ గుర్తించట్లేదు కదా అని అనుకుంటాం. ఈ పాయింట్ పర్టికులర్గా ప్రతి లేడీస్కి చెప్తున్నాను నేనండి, గుర్తించట్లేదు అని అనుకుంటాం. బట్ ఎందుకు వాళ్ళంతా గుర్తించాలండి? మనం ఏం చేస్తున్నామో చేసిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరు మళ్ళీ గుర్తించక్కర్లేదు. ఏదో ఒక్క రోజు గాడ్ బ్లెస్ చేసిన రోజు ఆ వర్క్ అందరికీ తెలుస్తుంది. దాని రిజల్ట్ వచ్చే వరకు మనం ఆగాలంతే. చేసిన వెంటనే ఎవరో గుర్తించలేదు అంటే వాళ్ళెవరో గుర్తించాలనవలసిన అవసరం లేదు. మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇది అందరికీ ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్స్. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఎలా అంటే నేను ఒకరిని లవ్ చేయడం కానీ ఒకరికి ప్రజెంట్ చేయడం కానీ చేసినప్పుడు వాళ్ళ నుంచి మనం కూడా ఎక్స్పెక్టేషన్స్ చేస్తాం. ఈ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే లవ్లో ఎనీ లవ్, అది తల్లి కూతురు కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లెల మధ్య కావచ్చు, ఎనీ లవ్, ఇలా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం ఇస్తాము, వాళ్ళ నుంచి మనం కూడా ఆశిస్తాం. ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వరో మనం డిసప్పాయింట్ అవుతాం. ఆ డిసప్పాయింట్ అయినప్పుడు నష్టపోయేది కూడా మనం. ఇది థర్డ్ పాయింట్. ఇలా కాకుండా మనకు మనం సెల్ఫ్గా ప్రతిదీ ఒక్కసారి 2025 నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనకి మనం అంటే వన్ డే మొత్తంలోని మన కోసం మనం 1 hour or 2 hours కంపల్సరీ మన కోసం మనం ఆలోచించుకొని మనల్ని మనం లవ్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనకి మనం ఎప్పుడైతే లవ్ చేయడం స్టార్ట్ చేసుకుంటామో ఎవ్వరు మనతో కలిసి ఉండక్కర్లేదండి, మనతో కలిసి తిరగక్కర్లేదు, మనతో కలిసి పక్కన కూర్చోవసరం లేదు, మనతో కలిసి మూవీకి రావసరం లేదు, మనతో కలిసి షాపింగ్కి రావసరం లేదు. మనమే సింగిల్గా వెళ్దాము, మనకు మనం చేసుకుందాము, నాకు నేనే ఫ్రెండ్ కదా, ఇంకెవరో నాకు ఫ్రెండ్ ఎందుకు అని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే సెల్ఫ్గా లవ్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ ఇష్టం పైన మాత్రమే వాళ్ళు నడుస్తారు, ఒకరి ఇష్టం పైన అయితే నడవరు. వాళ్ళకి ఇష్టమైన మూవీ చూస్తారు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటారు, వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ వింటారు. ప్రతి ఒక్కటి వాళ్ళకి ఒకే ప్లేస్ ఉంటుంది. ఒక కాఫీ తాగాలంటే ఒక ప్లేస్ ఉంటుంది, ఒక టిఫిన్ చేయాలంటే ఒకే ప్లేస్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తారు, ఒక సాంగ్స్ వినాలంటే ఒకే సింగర్వి, అది ఎనీ పర్సన్వి, ఎవరైతే ఒక సింగర్వి ఉంటే ఆ సింగర్వి మాత్రమే వింటారు. ఒక హీరో మూవీ వచ్చిందంటే వాళ్ళకి తోడు ఎవ్వరు అవసరం లేదండి, వాళ్ళు ఒక్కరే వెళ్ళి మూవీ చూస్తారు. ఎందుకంటే సెల్ఫ్ లవ్ అంతా బాగుంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. అయితే ఈ సెల్ఫ్ లవ్లోని ఒక్కొక్కసారి మనం చాలా డిసప్పాయింట్కి వెళ్ళిపోతాం. లైఫ్లోని నాకెవరు తోడలేరు,
నేను ఇలా ఉండిపోయాను అని ఒక్కొక్క టైంలో ఎంత సెల్ఫ్ లవ్ చేసుకున్నప్పుడైనా సరే ఒక డిసప్పాయింట్ ఉంటుంది. అలాంటి టైంలో మనకు బాగా తోడుండేవి, అంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళకైతే అందరికీ ఆల్మోస్ట్ నాతో సహా మొబైల్స్, కానీ అంతకు మించి మనకి తోడుండేవి ఏంటంటే బుక్స్. ఆ టైంలో నేను సజెస్ట్ చేసే బుక్స్ ఏంటంటే లవ్ స్టోరీస్. అలాంటి బుక్స్ చదివితే, మోటివేషన్స్ బుక్స్ చదవద్దండి. బాగా డిసప్పాయింట్ టైంలో, అంటే ఎవ్వరూ మన చుట్టూ లేరు అనుకున్నప్పుడు మోటివేషన్స్ చదివితే అప్పుడు వరకే మనము చదివి బయటకు వచ్చేస్తాం. కానీ అలాంటి టైంలో చదవలసిన బుక్స్ లవ్ స్టోరీస్, మంచి మంచి లవ్ స్టోరీస్. ఎలా అంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకున్నారు, కంటిన్యూ అయ్యింది, పెళ్లి వరకు వెళ్ళింది, మంచి లవ్ స్టోరీస్ అనే బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్లోంచి మనం ఏదో ఒకటి మనకి నచ్చిన బుక్ చూస్ చేసుకొని చదివితే దాంట్లో ఫీల్ అవుతాం. ఎందుకంటే అందులో ఏ స్టోరీ అయితే ఉంటుందో ఆ స్టోరీ చదివేటప్పుడు ప్రతి పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారంటే, ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్, ఇది నా లైఫ్లో జరిగింది కదా, ఇది నా లైఫ్లో చూసాను కదా నేను అని ఫీల్ అవుతాం అనమాట. అది ఎప్పుడైతే ఫీల్ అవుతామో బుక్స్ పైనే కాదు, అది చదివే స్టోరీ పైన కూడా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బుక్స్ని ఫస్ట్ అలానే అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుంటేనే బుక్ చదవగలం. రీసెంట్ కాలంలో కొంచెం నాకు ఉన్నాయి టెన్షన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంతేనా ఈ ప్రేమలు అనేవి, ఇంతేనా ఇలానే ఉంటాయా అనే టైంలో నేను కొన్ని బుక్స్ చదివానండి. అందులో నేను ఒక బుక్ గురించి కూడా చెప్పాను రీసెంట్లీ, అమ్మ జీవితం కొన్ని పేజీలు అనే బుక్ గురించి చెప్పాను. అయితే ఇప్పుడు నేను రీసెంట్లీ చదివిన బుక్ ఏంటంటే నాలో ఉన్న ప్రేమ. ఈ బుక్ గురించి నాట్ ఏ ప్రమోషన్, బట్ నాకు నచ్చింది. ఏమో 100 మందిలో ఇది 10 మంది చూసినా సరే చదివి ఫీల్ అవుతారేమో, వాళ్ళ మైండ్ సెట్స్ మారుతాయేమో అని చెప్పడానికి ఈ బుక్ గురించి నేను చెప్తున్నాను అంతే. నాలో ఉన్న ప్రేమ అసలు ఎట్లా అంటే, ఒక మనిషి, అంటే నేను చిన్న చెప్తున్నాను, ఇందులో మొత్తం ఏం చెప్పను. ఒక పర్సన్ చిన్నప్పటి నుంచి కేర్గా చూసుకున్న పర్సన్ని లవ్ చేసి ఆ పర్సన్కి చెప్దామా లేదన్న ఆలోచనలో తను ఉన్నప్పుడు, ఆ పర్సనే వచ్చి పెద్ద అయిన తర్వాత ఆ పర్సనే వచ్చి తినికి స్టార్టింగ్ ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఆ పర్సన్ ఎలా తీసుకుంది అనే దాని గురించి అన్నమాట. ఏంటి, నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ అప్పటి వరకు తనలో లేకపోయినా అప్పుడు తనకి ఎలా ఫీలింగ్ పుట్టింది అని తను ఆలోచించుకున్న స్టోరీయే నాలో ఉన్న ప్రేమ. ఇలాంటి స్టోరీ నుంచి తను లాస్ట్ వరకు తనకి చెప్పాలి, ఈ చిన్నప్పుడు స్టోరీ అంతా తనకి చెప్పాలి అని అనుకొని తనకి చెప్పకుండా లాస్ట్ వరకు ఉంచి, లాస్ట్లో ఒక 20th యానివర్సరీకి, వాళ్ళిద్దరికీ జరిగిన ఒక 20th యానివర్సరీకి తను తన కోసం ఏమైనా ఒక లవ్ లెటర్ రాస్తావా, నా కోసం ఏమైనా రాస్తావా అన్నప్పుడు తను తన చైల్డ్హుడ్లో తిని ఎంత లవ్ చేసిందనే దాన్ని గిఫ్ట్ కింద చేద్దామని లెటర్ రాస్తుందండి. అదే ఈ బుక్లో ఉన్న స్టోరీ. బట్ నేను లైట్గా చెప్పాను, కానీ చదివితే కంపల్సరీ ఏదో ఒక్క విషయంలో ఒక్క పేజీలో అయినా సరే మనలో జరిగింది ఇది కూడా కదా అని ఫీల్ అవుతారనమాట. ఇలా అంటే ఒక సెల్ఫ్ లవ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ బుక్స్, మంచి మంచి లవ్ స్టోరీస్ బుక్స్ కావచ్చు, మోటివేషన్ బుక్స్ కావచ్చు, ఎనీ బుక్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మనకి మనమే తెలియకుండా నచ్చేస్తాం. బుక్స్ కాకుండా ఒకరిని మనం ఉదాహరణగా చేసుకొని మనం జీవితం సాగించాము అంటే మనకి చిరాకు వస్తాం. మనం ఎప్పుడు చిరాకు వస్తామో మన లైఫ్ ఎండింగ్. మనం ఎప్పుడు నచ్చుతామో మన లైఫ్ స్టార్ట్. అందువల్ల ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనల్ని మనం లవ్ చేసుకుందాం ఫస్ట్. ఎవరినో లవ్ చేయక్కర్లేదు, ఎవరో వచ్చి మనల్ని లవ్ చేయక్కర్లేదు. ఎవరో వచ్చి మనల్ని లవ్ చేసినా అది మనకి ఒకనొక టైంలో ప్రాబ్లమే. మనం ఒకరిని లవ్ చేసినా అది ప్రాబ్లమే. ఎందుకంటే నమ్మలేమండి, ఏమీ నమ్మలేం. కానీ మనకి మనం లవ్ చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుంది. నీకు నచ్చిన టైంలో, అంటే ఎంతమంది డైట్స్ ఇవని మనకు నచ్చిన ఫుడ్ తినం, మనకు నచ్చిన ఫుడ్స్ కాంప్రమైజ్ అయిపోతాం, మనకి బాడీ షేమింగ్ ఉందని మనకు నచ్చిన డ్రెస్ వేసుకోము, ఎవరో ఏమో అనుకుంటున్నారని మనకు నచ్చిన హెయిర్ స్టైల్స్ వేసుకోము, ఎవరో ఏదో అంటే మాట్లాడుకుంటారు అని మనకు నచ్చింది ఇది కూడా మనం ఎంజాయ్ చేయలేము. చాలామంది అమ్మాయిలు అయితే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండలేక, ఒకరు చెప్పింది వాళ్ళు చెయ్యలేక చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా మనకి నచ్చింది మనం చేస్తూ ఒక చేత మాట అనిపించుకోకుండా ఉండడమే సెల్ఫ్ లవ్. ఇలాంటి సెల్ఫ్ లవ్లో జస్ట్ నీకేది ఇష్టమో అది చెయ్యి, నీకు ఏది నచ్చుతుందో అది తిను, నీకేది చెయ్యాలనిపిస్తుంది అది చెయ్యి.
నీకు ఏది చేయాలనిపిస్తుంది అది చెయ్యి అంటే ఎనీవన్ చేసేయడం కాదు, అది యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలన్నమాట. నీకు ఏది చేయాలనిపిస్తుంది అలానే ఉండాలి. నీ కోసం నువ్వు టైం స్పెండ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే ఆ లైఫ్ చాలా బాగుంటుందండి. అందువల్ల మన కోసం మనం లైఫ్ స్పెండ్ చేసుకుందాము. ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి సెల్ఫ్ లవ్లోని ప్రతి ఒక్క దాని గురించి, నీ కోసం ఎవరో ఏమీ చేయట్లేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీకు ఇవ్వట్లేదని, అది వైఫ్ అండ్ హస్బెండ్స్లో కూడా ఈ మధ్య ఎక్కువ జరుగుతుంది. తన కోసం నేను లంచ్కి వెయిట్ చేశాను, తను నాకు ఇంటికి రాలేదు. ఎందుకు వెయిట్ చేయాలండి? ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ ఎందుకు వెయిట్ చేయాలి? అవసరం లేదండి. ఎందుకు అంటే లవ్కి ఆఫ్టర్ మ్యారేజ్కి చాలా తేడా ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ బాధ్యత ఉంటుంది, బిఫోర్ లవ్ ఉంటుంది. లవ్లో కలిసి ఉండగలం, కలిసి తిరగగలం, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన కోసం తను పరిగెట్టకపోతే మన బ్రతుకులు అక్కడే ఆగిపోతాయి. ఇదొక్కటి ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఓకే మన కోసం పరిగెడుతున్నారు, ఇది మన కోసం చేస్తుంది ఇంట్లో అని ఒక వైఫ్ హస్బెండ్ని గుర్తించాలి, హస్బెండ్ వైఫ్ని గుర్తించాలి. గుర్తించినప్పుడు ఆ లవ్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఆ టైంలో మనం సెల్ఫ్గా ఉంటాం కాబట్టి వాళ్ళకి టైం ఇస్తూ మనం టైం తీసుకోగలం. ఇది నేను చెప్పింది. దానివల్ల సెల్ఫ్ లవ్ చిన్న టాపిక్, నాకు తెలిసింది ఒక చిన్న టాపిక్. ఎవరికి వాళ్ళు లవ్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలో లవ్ చేసుకోవడమే మానేశారు. అంటే డిప్రెషన్స్ అందుకే సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కావచ్చు. ఎవరు లైఫ్ కోచ్లు అవసరం లేదండి. ప్రతి ఒక్కరూ ఎవరో లైఫ్ కోచ్ కావాలి, మోటివేషన్ స్పీకర్స్ కావాలి, మోటివేషన్స్ మూవీస్ చూడాలి. మీరు ఆలోచించుకోండి, ఒక మోటివేషన్ మూవీ చూసినప్పుడు జస్ట్ మోటివేషన్ మూవీ చూసినంత వరకు బాగుంటుంది, మోటివేషన్ బుక్ చదివినంతసేపు బాగుంటుంది, ఒక మోటివేషన్ స్టోరీ విన్నంతసేపు బాగుంటుంది, ఒక మోటివేషన్ కొటేషన్ చూసినంతసేపు బాగుంటుంది. దట్ బయటకు వచ్చిన తర్వాత అసలు మనకు గుర్తే ఉండదు. మళ్ళీ మనమేంటో మనం అలాగే ఉంటాం. అలా కాకుండా నీకు నువ్వు బతకడం నేర్చుకున్నప్పుడు ఏ మోటివేషన్స్ మనకు అవసరం లేదు. మనం బ్రతుకుతాం కాబట్టి, మనం లవ్ చేసుకుంటాం కాబట్టి ఎదుటి నుంచి ఎవరి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం. ఏది ఎక్స్పెక్ట్ చేయమో మనం ఇవ్వాలనుకుంటే ఇస్తామంతే. ఇలా ఎవరైతే ఉంటామో చాలా బాగుంటుంది లైఫ్. ఇలాగే మనం మూవ్ ఆన్ అయితే బాగుంటుందేమో. ఇలాంటప్పుడు ఏంటంటే గొడవలు రావు, ఒకరికొకరు అనుకోము, మనం లైఫ్ని కంటిన్యూ చేస్తాము. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని, నాకు తెలిసిన చిన్న చిన్న ఐడియాస్. అందులో ఈ బుక్ని ప్రమోట్ చేయాలని కాదు, ఒక 10 మందిలో ఒక ఇద్దరు చదువుతారా, ఒక్కరు చదువుతారా అది మీ ఇష్టం. బట్ ఎవరొకరు చదువుతారు అన్నట్టు ఈ బుక్ గురించి చెప్పాను నేను. అంతకుముందు ఒక బుక్ గురించి చెప్పినప్పుడు ఆల్మోస్ట్ అది చాలామంది చేశారు. అయినా సరే నాకు నచ్చిన బుక్ అంతే. చదవండి అని నేను చెప్పలేదు, నాకు నచ్చిన బుక్ ఇది. ఒక లేడీ రాసింది మళ్ళాగి. అంటే ఒక బుక్కే ఎందుకు చదవమని చెప్తాను అంటే, ఒక బుక్ కావచ్చు, ఒక మూవీ కావచ్చు, ఒక షార్ట్ ఫిలిం కావచ్చు, ఏది కల్పితం అయితే 4 లైన్స్తో ఆగిపోద్దండి. పక్క చూసిన జీవితాలు కావచ్చు, వాళ్ళ లైఫ్లో జరిగిన స్టోరీస్ కావచ్చు, ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన స్టోరీస్ అయితేనే రాసే కొలిది వెళ్తూనే ఉంటాయి. అవే బుక్స్. అందువల్ల బుక్స్ చదివినప్పుడు అనుభవం వస్తుంది నీకు అని చెప్తారు అందరూ. అందుకే బుక్ చదివితే నిజంగానే అనుభవం వస్తుంది. గంట సేపు మనం రీల్స్ చూస్తే ఒక అనుభవం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అరగంట సేపు బుక్ చదివితే మాత్రం మనకు అనుభవం వస్తుంది. అంటే మనిషితో ఎలా ఉండాలి అనే దానికి ఎగ్జాంపుల్ బుక్, ఒక మంచి ఫ్రెండ్ బుక్. అందువల్ల ప్రతి ఒక్కరు బుక్స్ అనేవి అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చెప్పొచ్చు నువ్వు చెప్పేవన్నీ సోది కబుర్లు, ఈ రోజున అందరూ ఎవరు చదువుతున్నారు బుక్స్, అంతా సోదే చెప్తున్నావు, ఏం లేదు అని అనుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూస్తే బాగుంటుంది. బుక్స్ చదివి చూడండి, చాలా బాగుంటుంది. అది ఎనీ చాయిస్, ఒకరు చెప్పే చాయిస్ మనం ఎంచుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏ బుక్ నచ్చుతుందో తెలియదు. ఒక మనిషికి ఒక బుక్ నచ్చచ్చు, ఇంకో మనిషికి ఇంకో బుక్ నచ్చచ్చు. అందువల్ల ఎనీ బుక్ ఏది చదివినా సరే నువ్వు అందులోకి వెళ్ళిపోతూ ఉంటావు. నీ లైఫ్లో ఇది జరిగింది కదా, అది నా లైఫే కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అదే సెల్ఫ్ లవ్, దానికి మించింది లేదనమాట. ఇలా మనం ఒక్కో బుక్ గురించి డిస్కస్ చేస్తూ ఒక్కొక్క సిరీస్ కింద చేసుకుందాం అని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా నచ్చిన బుక్స్ ఉంటే కళ్యాణి ఈ బుక్ గురించి చెప్పండి అని నాకు కామెంట్ పెడితే నేను కంపల్సరీ షేర్ చేసుకుంటాను. నేను చదివిన బుక్స్ ఏవైతే ఉన్నాయో, నేను చదివిన బుక్స్లో నాకు నచ్చింది ఏదైతే ఉందో ఆ బుక్స్ గురించి మీకు చెప్తూ ఉంటాను.